ఓం నమ శివాయ. ఇదివరకు మేము ఇక్కడికి కూడా వచ్చాము గతంలో కూడా. మరి ఈ యొక్క దేవాలయం ప్రతిష్టత ఏంటి అంటే పరశురాముడు భారతదేశంలోనే ఎక్కడా లేని మొట్టమొదటి తొలి దేవాలయంగా ఇది స్థాపించారని చెప్పి ఈ యొక్క స్థల ప్రతిష్టత ఉంది. అలాగే దేవాలయం వెనుక పక్కన పొలం ఉంది. ఆ పొలంలోంచి నీటిని తీసుకొచ్చి పరశురాముడు స్వామివారి లింగానికి మరి ఆయన పూజ చేసేవారు. అదేవిధంగా ఇక్కడ మనం వచ్చి ఏ కోరికనైతే కోరుకుని గతంలో చెప్తున్నా మా పిల్లకి మరి కాలేజీలో సీట్ రావాలని చెప్పి డాక్టర్ సీట్ రావాలని మేము ఇక్కడికి వచ్చి కోరుకున్నాం. భగవంతుడి దయ వల్ల మరి మా పిల్లకి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అదేవిధంగా మరి ఈరోజు స్వామివారికి మా యొక్క మొక్కులు చెల్లించుకుని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి చెప్పి వచ్చాము. ఆ రోజు చెప్పాం, మేము ఆదివారం నాడు నాన్ వెజ్ ముట్టుకోండి స్వామి, ఆదివారం మేము వదిలేస్తామని చెప్పాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకెప్పటికీ కూడా నాన్ వెజ్ని ఆదివారం వదిలేసి స్వామివారి ప్రతిష్ఠిత యొక్క మహిమను జీవితాంతం కొనియాడుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎన్నో విషయాల్లోంచి, కష్టాల్లోంచి, బాధల్లోంచి స్వామి మాకు ధైర్యాన్ని చెప్పి నిలబెట్టి మమ్మల్ని మంచి స్థాయికి తీసుకొచ్చినందుకు మరి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మరి ఆర్కియాలజిస్టులు అందరూ కూడా భారతదేశంలో మొట్టమొదటి తొలి శివాలయంగా మరి దీన్ని ప్రతికరించారు కాబట్టి, తెలియచేశారు కాబట్టి యావత్తు భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా మరి ఈ యొక్క దేవాలయం దర్శించుకుని దేవాలయం యొక్క మహిమలను పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఓం నమస్తే. చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారండి. మేము ఇదివరకు వచ్చినప్పుడు అయితే ఇంత ఆర్భాటం చూడలేదు. మరి ఇప్పుడైతే జనవరి 1 పండుగ పుట్టక మరి చాలా కన్నుల పండుగ జరిగింది. చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారు. అవును.